పోలింగ్ అవుతున్నట్టుగా సమాచారం వస్తుంది. తర్వాత చాలా చోట్ల ఆల్మోస్ట్ పోలింగ్ అయిపోయినట్టు కూడా చెప్తున్నారు. తర్వాత ఈ 2 o'clock నుంచి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. దానికి కూడా ఫస్ట్ 2 ఫేజ్లలో ఏ రకమైనటువంటి బందోబస్తు బాగా పెట్టినామో అట్లానే ఈరోజు కూడా ఈ ఎలక్షన్ పోలింగ్ సంబంధించిందే కాకుండా ఎలక్షన్ కౌంటింగ్ అప్పుడు కూడా, తర్వాత మళ్ళీ పోస్ట్ కౌంటింగ్ ఎలక్షన్ అప్పుడు కూడా బందోబస్తు బాగా పెడతాము. దానికి సంబంధించి పెద్ద ఛాలెంజ్ ఏమిటంటే ఎలక్షన్ నిర్వహించడం ఎంత ఛాలెంజో కౌంటింగ్ తర్వాత జరిగేటువంటి ఏర్పాట్లని యాక్టివిటీస్ని చూసుకోవడం కూడా అంతే ఛాలెంజ్ మాకు. ఎందుకంటే గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళు కొంత జోష్లో ఉంటారు, గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళు కొంత నిర్లిప్తంగా ఉంటారు, కొన్నిసార్లు కొన్ని చోట్ల ఎక్కువ ఓవర్ ఎంతూజియాస్టిక్ అయిపోయి కొన్ని 1-2 చోట్ల ఇన్సిడెంట్లు అయినా ఇంతకుముందు లాస్ట్ సెకండ్ ఫేజ్లో ఫస్ట్ ఫేజ్లో. సో అట్లాంటి ఇన్సిడెంట్లు కాకుండా పూర్తి బందోబస్తు చేస్తున్నాము. కాదు అట్లాంటి వస్తే వెంబడి యాక్షన్ తీసుకుంటున్నామండి. అది ఇక్కడో మామూలుగా జరిగేటువంటి తోపులాటను కొన్నిసార్లు పెద్ద చూపిస్తుంటారు, అది జరుగుతుంది. కానీ ఇట్లా ఒకరి మీద పడి గుంపులుగా వెళ్ళి కొట్టాడుకున్నాం ఇక్కడ లేదు, ఎట్లాంటి సమాచారం మాకు రాలేదు. అట్లాగే ఎవరన్నా కానీ ఎలక్షన్ ప్రాసెస్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టుగా మాకు సమాచారం వస్తే దానిపైన కూడా యాక్షన్ తీసుకుంటున్నాము. వెంబడే ఎలక్షన్ అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ ఆఫీసర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద యాక్షన్ తీసుకుంటున్నాం. మాకు అట్లాంటి సమాచారం ఏం రాలేదండి, అట్లాంటి ఎక్కడ కూడా రాలేదు. సాయంత్రం కౌంటింగ్ జరిగేటప్పుడు గెలిచే వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు ఆ టైంలో ఎక్కువగా ఇప్పుడు అదే చెప్పినాను కదా నేను. నార్మల్గా పోలింగ్ జరపడం ఎంత ముఖ్యమో పోలింగ్ తర్వాత జరిగేటువంటి కార్యకలాపాలు కూడా అంతే ముఖ్యం మాకు పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాబట్టి ఎలక్షన్ అయిపోయింది 2 o'clock, తర్వాత 2 నుంచి కౌంటింగ్ 5 కౌంటింగ్ అయిపోయిందని చెప్పి మేము వెళ్ళిపోం అక్కడి నుంచి. మా పోలీస్ ఫోర్స్ అక్కడే ఉంటుంది. మరీ ముఖ్యంగా ఎక్కడైతే క్రిటికల్ గ్రామాలు ఉన్నాయో, సెన్సిటివ్ గ్రామాలు ఉన్నాయో అక్కడ సాయంత్రం వరకు, రేపు పొద్దుటి వరకు కూడా మా ఫోర్స్ ఉంటుంది. అవసరమైతే తర్వాత కూడా ఉంటాము. కాబట్టి దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. నిర్భయంగా నిర్భీతితోని ఓటు చేసుకోవచ్చు. అట్లాగే మా పోలీసులు ఉంటారు అక్కడ. కాబట్టి ఈ 163 సెక్షన్ అంటే 144 సెక్షన్ అనేది ఇంతకుముందు, ఇప్పుడు 163 సెక్షన్ అంటున్నారు, అది కూడా అమల్లో ఉంది. కాబట్టి 3 కంటే ఎక్కువ కూడా జమ కూడా ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చినారు. డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్స్ కూడా దానిపైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు, ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చినారు 163 BNSS అమల్లో ఉందని చెప్పి. కాబట్టి అట్లా ఎవరన్నా చట్టాన్ని చేతిలోకి తీసుకునే ప్రయత్నం చేస్తే గట్టి యాక్షన్ ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.